నార్మెట్ అంటారు. చూసినట్టు నార్మెట్ అని రాస్తుంది. వచ్చేసరికి సర్క్యూట్ మిషన్ అంటారు. దీంట్లో కాంక్రీట్ వేస్తారు. ఈ కాంక్రీట్ వచ్చేసరికి దీంట్లో పడి ఈ పైప్లో మనకు కనపడుతుంది కదా, ఈ పైప్ లైన్లో గుండా వచ్చేసి మనకి కనిపిస్తుంది కదా, ఈ పైపులో గుండా వచ్చేసేసి మామూలుగా ఆక్సిజన్ అనేది వెళ్తూ ఉంటుంది ఆ పైపులో ఉండి. ఈ పైపు వచ్చేసరికి దీంట్లో ఉన్న వెళ్ళి ఆ ఫేస్ మీద ఉన్నది కనిపిస్తుంది కదా, ఆ సర్క్యూట్ అనేది కొడతారు. ఇప్పుడు కొడితే సిమెంటు కాంక్రీట్ రెండు కలిసేసి ఉండి హార్డ్గా ఉండడం మూలంగా మనకి అనేది డేంజర్ అనేది లేకుండా ఉంటుంది. ఇక్కడ హెల్మెట్ పెట్టుకోకుండా రాకూడదు, బాగా డేంజర్. ఈ అబ్బాయి ఎవరో మరి హెల్మెట్ ఉన్నా కానీ ఇక్కడ పెట్టుకున్నా కానీ పెట్టుకోకుండా వెళ్తున్నాడు. చూద్దాం. అయితే బాగా సర్క్యూట్ కొడతారు. దీని గురించి నార్మెట్ అని రాస్తుంది. సర్క్యూట్ మిషన్ కూడా అంటారు. వచ్చేసరికి వీళ్ళు కాంక్రీట్ సిమెంట్ అనేది అతుక్కోకుండా మనోడు గీత రాస్తున్నాడు. వచ్చేసరికి దాంట్లో ఈ అబ్బాయి ఆపరేటరు. దీంట్లో వచ్చేసరికి కాంక్రీట్ వేస్తారు. ఇది వచ్చేసరికి దీంట్లో జల్లెడ పెద్ద రాళ్ళు రాకుండా ఉండడానికి వచ్చేసి పెద్ద కేబుల్ ఈ ఎలక్ట్రికల్ మీద నడుస్తుంది. వచ్చేసరికి కెమికల్ ఉంటుంది దీంట్లో. మనకి స్లాబ్లో ఎలా కెమికల్ చేస్తారో ఇది నిన్న కెమికల్ ఉంటుందండి. అది చూసినట్టయితే సగం ఫుల్ దాకా ఉంది. వచ్చేసరికి ఎలక్ట్రికల్ బోర్డు వచ్చేసరికి ఎలక్ట్రికల్ మొత్తం సంబంధించి వోల్టేజ్ మొత్తం చూపిస్తుంది. వచ్చేసరికి మొత్తం దీంట్లో రిమోట్ సిస్టమ్ ఉంటుందండి. ఆ రిమోట్ దాన్ని ఆపరేట్ చేస్తారు. వచ్చేసరికి మొత్తం ఇది నార్మెట్ అంటారు. చూడండి ఫ్రెండ్స్, దీనికి వచ్చేసి సేఫ్టీ ప్రికాషన్స్ చాలా తీసుకోవాలి. లేదంటే దీంట్లో ఈ పైప్ అనే దాంట్లో ఒక పైపులో ఎయిర్ పైప్ ఉంటుంది. ఆ ఎయిర్తో చాలా ప్రమాదం వస్తుంది. ఒకసారి లీక్ అయిందంటే ఎటు వెళ్తుందో, దాంట్లో ఉన్న కాంక్రీట్ ఎటు వెళ్తుందో కూడా తెలియదు. సరికి ఇదేనా ఆ పైప్ దాన్ని ఫిట్ చేస్తారు. ఈ కోణం మీద ఉన్నది కదా కనిపిస్తుందా, ఈ హోల్ బిగిస్తారు. హోల్ బిగించేసరికి చేస్తారు. అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చి చాలా మంది చూస్తున్నారు కానీ మనకు వచ్చేసరికి మంచి సపోర్ట్ అనేది ఇవ్వలేదు. దయచేసి ఎంతో కష్టపడుతూ మాకు కూడా కొంచెం లైకులు కొట్టండి ఫ్రెండ్స్. మామూలుగా మా ఛానల్ కూడా ఉన్నాయని గుర్తుంచుకొని మాకు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. చూడండి వచ్చేసరికి చేసి ఇక్కడ దాకా మొన్న ఇంతడ చూసినట్లయితే ఇక్కడ దాకా 2 లైట్లు పెట్టాము సగం దూరం వరకు. ఇది వచ్చేసరికి ర్యాంప్ అండి, కనిపిస్తుంది కదా. ఎందుకంటే ఇంకా డౌన్గా ఉంటే ఇది వచ్చేసి పైకి వచ్చేసేసరికి అందదని కింద నుండి ర్యాంప్ చేశారు. తర్వాత 10 మీటర్లు 20 మీటర్లు దాకా పోయిన తర్వాత మనకి ఈ ర్యాంప్ అనేది మళ్ళీ తవ్వేసేసేసి దీన్ని మళ్ళీ బ్లాస్ట్ కొడుకుంటూ వస్తారు. ఇక్కడ 500 మీటర్ల దాకా వచ్చేసిందండి. 500 మీటర్లో వచ్చేసి మనకి ముందలకి రావడానికి బండ్లు స్ట్రైట్గా వచ్చి మళ్ళీ తిరగడానికి ఇబ్బందిగా ఉందని ఇక్కడైతే చిన్న బ్లాస్ట్ చేశారు. అది కూడా వీడియో పెట్టాను, మీరు చూసినట్లయితే కనిపిస్తుందో. ఇది వచ్చేసరికి చిన్న బ్లాస్ట్ కొట్టారండి. ఇది 4 మీటర్లు చూసి కొట్టారు బ్లాస్ట్. చూడండి అండి, కనిపిస్తుందో మీకు. దీని గురించి మళ్ళీ వీడియో పెడతాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడైతే మొత్తం ఈ పైప్ లైన్ ఇది మొత్తం చివరి దాకా ట్యూబ్ లైట్లు అనేవి ఫిట్ చేసుకోవాలి. ఇది వచ్చేసరికి ఖమ్మంలో ఉందండి. ఖమ్మం సీతారాం ప్రాజెక్ట్ అండి. రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉండి ఈ ప్రాజెక్ట్కి త్వరగా క్లియర్ చేయాలని బిల్లు అనేది తొందరగా పెట్టడంతోనే తొందరగా ఇస్తున్నారు. అంతా చాలా ఫాస్ట్గా నడుస్తుంది పని. వచ్చేసరికి చాలా డేంజర్లో మేము పనిచేస్తామండి. ఎలక్ట్రిషియన్ అంటే ఏదో లైట్ బిగిచ్చేసి వెళ్ళిపోవటం కాదండి. 12 గంటల దాకా దీంట్లోనే ఉండి ఈ గాలిలో ఉడుకుంటా వెచ్చటి ఆవిరిలో ఉంటా పని చేయాల్సి వస్తుంది. వచ్చేసరికి కష్టపడుతున్నామండి. మీరు ఏం చేసేది ఏమో లేదు, కాకపోతే మా కష్టాన్ని గుర్తించి మీరు కొంచెం మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.